వెళ్ళన్నా సార్ పోడియం ఏం పోడియం జనమే విడిపోయాగా పోతలే కాకండి చాలే బాబా ప్లీజ్ మీరు ఆగరా ప్లీజ్ ప్లీజ్ నేను చిన్నగా నాకు చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు నేను మాట్లాడుకుంటూ పోతాను ఇక్కడ ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఏమబ్బా మసాలా దొరికింది కదా ఇంక దాటితే ఇంక చాలు ప్లీజ్ ప్లీజ్ ఆగండి సార్ ప్లీజ్ చాలేబ్బా నాకు ఇబ్బందిగా ఉంది స్వామి ప్లీజ్ ప్లీజ్ అసలు నేను కనిపించలేదు స్వామివారి దర్శనానికి వచ్చానండి. అంతా బాగుంది. తిరుమల ప్రశాంతంగా ఉంది. అందరూ హాయిగా దేవుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మంచి మనుషులు ఉంటే గుడి దేవస్థానం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అయితే పాలిటిక్స్ ఎందుకు స్వామి పాలిటిక్స్ ఇక్కడ? సార్ సినిమాలు జూన్ నుంచి చేస్తానండి. ఏదైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. జూన్ నుంచి చేస్తాను సినిమాలు. రాజకీయాల గురించి ఏం మాట్లాడతాం? సీనియర్స్ ఉన్నప్పటికి కూడా రాజకీయ పార్టీ పరంపరతో వచ్చిన ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మీకు కామెంట్ కదా సార్? ఏదండి? సమాజం గురించి ఆలోచించే వ్యక్తి మీరు కూడా. అవునండి. ఏం ఆలోచిస్తాం? ప్రజలు ఎవరికి వాళ్ళు పార్టీల పరంగా విడిపోయి ఉన్నారు. పత్రికల మీద ఛానల్స్ మీద ఏ ప్రభుత్వ అధికారులు అంటే వాళ్ళ తరఫునే మాట్లాడాలి. ప్రజల తరఫున ఏం మాట్లాడతారు? ఎవరైనా కానీ ఏమీ మాట్లాడలేరు. ప్రత్యేక హోదా అంటారా? దాంట్లో ఏముందని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఏం మాట్లాడతాం? ముఖ్యమంత్రి స్వయాన్ని ఇదే స్వామివారి దగ్గర అడిగాడు 15 ఏళ్ళు కావాలని. ఆయన ఏం చెప్తే ఇప్పుడు అదే మహాభారతం రామాయణం. మనం ఏం చెప్తాం చెప్పండి? ముఖ్యమంత్రి గారు ఆయన ఏమనుకుంటే అదే ఓటుకు నోటు కేసులో దొరకకుండా, అదే పట్టిసీమలో ఎంక్వైరీ లేకుండా ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది. ఇంతకన్నా ఏం చెప్పలేను.